ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఒక కార్యం చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. అనేక పేర్లు మన దేవునికి ఉండి ఉంటున్నవి. వాటిలో అద్భుతకరుడు అనేటువంటి ఒక పేరు మన దేవునికి ఉండి ఉంటున్నది. అవును, మన దేవుడు అద్భుతకరుడే. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయగల దేవుడై ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. సర్వమును సాధ్యం గల దేవుడై ఉంటున్నాడు. నీ జీవితాన్ని మార్చగల శక్తి ఆయనకు ఉండి ఉంటున్నది. నీ సమస్యలను మార్చగల శక్తి ఆయనకు ఉండి ఉంటున్నది. నీ యొక్క పోరాటములలో ఆయన జయం ఇవ్వటానికి ఆయన శక్తి గలవాడై ఉంటున్నాడు. అయితే ఈ యొక్క వేదవాక్యములో మనం చూసినట్లయితే ఏ ఏ కార్యములను దేవుడు సాధ్యపరిచి ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇర్మియా రాసిన ప్రవచన గ్రంథము 32వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రభు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎంత గొప్ప వాక్యం చూడండి. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదండి. దేవునికి సర్వమును సాధ్యం గల దేవుడై ఉంటున్నాడు. ఆయన కేవలం నోటి మాటలతోనే ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవుడు, భూమండలాన్ని సృష్టించిన దేవుడు, నక్షత్ర రాశులను సృష్టించినటువంటి దేవుడు, భూలోకములు ఉన్నటువంటి సకల జీవరాశులను కూడా ఆయన సృష్టించిన దేవుడై ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్పి మీ యొక్క ఆత్మీయ జీవితానికి అది మోస్ట్లీ ఎంకరేజ్మెంట్గా ఉండాలని ఒక 2-3 విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతుంటున్నాను. అసలు మనుషులకు అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరచగలడు, దేవుడు చేయగలడు. అంటే నేను ఇప్పుడు చెప్పబోయే యొక్క అంశం ఏంటంటే మనుషులకు అసలు సాధ్యం కానే కాదు, సాధ్యమే లేదు. మానవ శక్తితోటి అది సాధ్యం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ యుగములో కానీ, రోబోట్స్ కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ఉండి ఉంటున్నవి. కానీ వాళ్లకు కూడా మానవ శక్తికి అసాధ్యమైన కార్యములను దేవుడు చేయగలడు. ఇది వరకు కూడా చేసి ఉంటున్నాడు. అనేక సంవత్సరాల కిందట అనేక గొప్ప కార్యములను ప్రభు చేసి ఉంటున్నాడు. అలాంటి కార్యములు మళ్ళా భూమి మీద జరగలేదు. అవి చెయ్యటానికి కేవలం దేవునికి ఒక్కనికి మాత్రమే సాధ్యము అని మన వేద గ్రంథం మనకు తెలియపరుస్తుంటున్నది. అదేదో మనం చూద్దామా? ఈరోజు మనం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 21 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మహా అద్భుతం అనేది జరిగి ఉంటున్నది. ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశపు యొక్క బానిసత్వము నుంచి విడుదలయ్యి బయటికి వచ్చినటువంటి సందర్భములో వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. అరణ్య మార్గములో వెనక ఫరో సైన్యము కూడా వాళ్ళని వెంబడించు వస్తుంటున్నది అనమాట. వీళ్ళు వెళ్తున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం వచ్చి ఉంటున్నది, వెనక ఫరో సైన్యం వచ్చి ఉంటున్నది. వీళ్ళు తప్పించుకోవటానికి సాధ్యమే కాలేకపోయి ఉంటున్నది. ఆ సందర్భములో ఏ నరుడు వాళ్ళను తప్పించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒకటి ఆ సముద్రంలోన పడాలి, లేకపోయినట్లయితే ఆ యొక్క ఫరో చేతులన చిక్కుబడాలి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఒక మహత్తరమైన క్రియ జరిగించి ఉంటున్నాడు. సృష్టిలో ఎప్పటికీ ఇది జరగలేదు, ఎవరు చెయ్యలేరు. అలాంటి గొప్ప కార్యం చేసి ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులందరూ చాలా వరకు భయపడి ఉంటున్నారు. అయ్యో, అక్కడనే ఐగుప్తులోనే మేము చచ్చిపోయి ఉంటే బాగుండేనే, ఈ అరణ్యంలోకి వచ్చి ఇలా మేము చనిపోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటున్నది అని చాలా వరకు గొనుక్కొని ఉంటున్నారు, ఆందోళన పడి ఉంటున్నారు, భయపడి ఉంటున్నారు. కానీ మోషేకు దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను అక్కడ చాపమని, సముద్రం వైపు చాపమని చెప్పి ఉంటున్నాడు. సముద్రము చాపిన వెంటనే సముద్రము 2 భాగాలుగా విభజింపబడి ఉంటున్నది. సముద్రం అటు ఇటు సముద్రపు నీరు గోడలుగా నిలిచి మధ్య దారిలో ఇశ్రాయేలీయులు నడిచి ఉంటున్నారు. ఎంత గొప్ప అద్భుతము చూడండి. ఎవరైనా చేశారా? చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి కార్యము జరిగిందా? దేవుడు చేస్తుంటున్నాడు. అందుకే మన దేవుడు అద్భుతకరుడు అని నేను చెప్తుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ చెప్పాలంటే యోషువ, మోషే తరువాత ఇశ్రాయేలును నాయకత్వంలోకి నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఈ యొక్క యెహోషువ కాలంలో కూడా వాళ్ళు కానాన్ దేశానికి వెళుతున్నటువంటి యొక్క సందర్భంలో ఒక గొప్ప పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటున్నది. ఆ కార్యము కూడా సృష్టిలో ఎప్పుడు జరగలేదు, ఇంతవరకు ఎక్కడ జరగలేదు.
అది ప్రభుకు మాత్రమే సాధ్యమైంటున్నది. ఆ కార్యాన్ని దేవుడు చేసింటాడు. యెహోషువ రాసిన గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యములో మనం చూసినట్లయితే ఒక గొప్ప యుద్ధం వచ్చి ఉంటున్నది. ఆ కాలములో సూర్యుడు అస్తమించడానికి ముందుగానే ఆ యొక్క యుద్ధం అస్తమించడానికి ముందుగానే యుద్ధం అనేది అయిపోతుంది. అది కానీ ఇశ్రాయేలీయులకు ఒక జయం కావాలి అంటే సూర్యుడు అస్తమించకూడదు. అందుని గురించి యెహోషువ ప్రార్థించి ఉంటున్నాడు, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోనులో ఇలా నిలువమని ఒక్క నరుడు ప్రార్థించి ఉంటున్నాడండి. గొప్ప కార్యం అక్కడ జరిగి ఉంటున్నది. ఆ యుద్ధము అయిపోయేంత వరకు కూడా సూర్య చంద్రులు కదలలేదు. ఒక గొప్ప కార్యం జరిగి ఉంటున్నది. అది ఎప్పుడు సృష్టిలో జరగలేదు, కానీ ఒక నరుని ప్రార్థన. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులమండి. మనము చేసేటువంటి ఒక ప్రార్థనను దేవుడు విని ఆ సృష్టినే దేవుడు శాసించి ఉంటున్నాడు. నువ్వు తిరగొద్దు, నువ్వు అక్కడే నిలసమని చెప్పినప్పుడు నిలబడిపోయి ఇశ్రాయేలుకు గొప్ప జయం కలిగి ఉంటున్నది. ఎంత గొప్ప కార్యం చూడండి. ఇది రెండవ కార్యం ప్రభు చేసినటువంటిది. ఇంకా ఇలా చూసుకుంటూ పోతే వేద గ్రంథంలో అనేక గొప్ప కార్యాలు ఉన్నామండి. అద్భుతాలు వండి ఉంటున్నవి. ఎవ్వరూ చెయ్యలేనటువంటి అద్భుత కార్యాలు మన దేవుడు చేస్తుంటున్నాడు. ఎక్కువ సమయం నేను తీసుకోను. మరొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క వీడియోను ముగిస్తుంటున్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తుంటాడు. ప్రవక్త అయిన ఎలీషా దినములలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైన కార్యం. ప్రవక్త శిష్యులలో ఒకడు చనిపోయి ఉంటున్నాడు. అతని భార్య ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంటున్నది, అయ్యా మీ దాసుడైనటువంటి నా భర్త నా పెనిమిటి చనిపోయి ఉంటున్నాడు, చాలా అప్పుల పరిస్థితిలో ఉంటున్నాం, అప్పుల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడుగుతుంటున్నారు, వేధిస్తుంటున్నారు, మేము ఆ యొక్క బాధ తట్టుకోలేకపోతుంటున్నాం, 2 పిల్లలను కూడా వాళ్ళు దాసత్వంలోకి తీసుకుపోతుంటున్నారు, మా పరిస్థితి ఏం కావాలా అని ఆమె ఆయనను ప్రాధేయపడి ఉంటున్నది. అప్పుడు ప్రవక్త ఎలీషా చెప్పింటున్నాడు, అమ్మ నీ ఇంట్లో ఏముంటున్నది, ఒక నూనె కుండ తప్ప మా ఇంట్లో ఏది లేదని చెప్పించున్నది. సరే, మీ అక్కపక్క వాళ్ళ ఇంటందరికీ వెళ్ళి అనేకమైనటువంటి వట్టి పాత్రలు తీసుకొని మీరేం చేయాలి, లోపలికి పోయి తలుపేసుకొని ఆ నూనె పోయమని చెప్పి ఉంటున్నాడు. ఈ యొక్క 2 పిల్లలు పోయి అక్కపక్కలు ఉన్నటువంటి అందరి దగ్గరికి పోయి అనేక పాత్రలు వాళ్ళు సేకరించి తీసుకొని వచ్చి తలుపేసి నూనె పోసి 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 మళ్ళా ఇంకా పాత్రలు తీసుకొని రమ్మని చెప్తే వాళ్ళమ్మ ఇంకా పాత్రలు లేవని చెప్పారనమాట. అంత నూనె అదంతా అమ్మి వాళ్ళ అప్పులు తీర్చుకొని మిగిలింది వాళ్ళ జీవనోపాధి కోసమే వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు. ఇలాంటి గొప్ప కార్యాలు కేవలం మన దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడండి. నీ యొక్క జీవితంలో ఉండొచ్చు నీకు సమస్యలు, పోరాటములు, శోధనలు, అనేకమైనటువంటి రోగాలు ఉండొచ్చు. అయ్యో ఇక నాకు చేత కాదు అన్నటువంటి పరిస్థితులలో నీ జీవిస్తూ ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ. అయితే ఈ యొక్క వాక్యం ఎప్పటికీ అబద్ధము కాదు. మన దేవుడు సజీవుడై ఉంటున్నాడు. మన దేవుడు జీవించుచున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. మన దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఈరోజు నేను మీకు ఒక భరోసా చెప్తుంటున్నాను. నీ సమస్య గురించి నువ్వు భయపడవద్దు, నువ్వు బెంగపడవద్దు, ధైర్యంగా ఉండు. మన పక్షాన ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా. మనకు తోడు ఉంటున్నది మరణాన్ని జయించి లేచి మృత్యుంజడి తిరిగి లేచినటువంటి సర్వశక్తి గల దేవుడు మన దేవుడు అయ్యుంటున్నాడు. ఏ విషయాన్ని గురించి, ఎలాంటి పరిస్థితులను గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనగా నీ విషయాలు నీకంటే ముందుగా, నీకంటే బాగా మన దేవునికి బాగా తెలుసు. అందుని గురించి సింహాల గుహలో వేసిన కానీ దానియేలు భయపడలేదు. అగ్నిగుండములో వేసిన కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడలేదు. వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగ స్థలంలో, నీకున్న సమస్యలో, నీకున్న పోరాటములలో నీకు అండగా నిలబడబోతుంటున్నాడు మన దేవుడు. నువ్వు మోకరించి ప్రార్థించు. నువ్వు చేయాల్సిందంతే. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక పని చేయి, నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థించు. తక్కింది ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. నువ్వు చేయాల్సింది చెయ్యకుండా ఆయన నువ్వు చెయ్యి అంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థించే పద్ధతి కూడా నువ్వు నేర్చుకో, ఎలా ప్రార్థన చెయ్యాలి అనేది.
మరి ప్రభు చిత్తమైనట్లయితే మరి ఒక వీడియో నేను చేస్తాను. ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు వెంటనే జవాబు వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచబోతాను. నా యొక్క సాక్ష్యాన్ని కూడా ఒక విషయం మీకు చెప్పబోతాను. అందుని గురించి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఆత్మీయ జీవితంలో ఏ విషయాన్ని కూడా దిగులు పడకుండా ధైర్యంగా ఉండి ప్రభు మీద ఆధారపడి మోకాళ్ళు వంగి ప్రార్థన చేసి ప్రభు హస్తములో సమర్పించు. తగిన కాలమందు ఆయన నీ కార్యములు నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. నీ కార్యములకు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవు ప్రియా దేవుని బిడ్డ. ప్రభు మార్చగల శక్తి గలవాడై ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు పాతాళములో దిగువ స్థానంలో ఉండి ఉండవచ్చు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ కలిగిన అంత వాళ్ళ ముందు నువ్వు ఏమీ లేకుండా దిగజారిపోయిన స్థితిలో ఉండి ఉండవచ్చు. అయితే ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు తప్పకుండా ఒకానొక దినమున నిన్ను పైకి తీసుకొని రాగలడు. ఒకానొక దినమున నీ కష్టములను మార్చగలడు. ఒకానొక దినమున ఆయన నీ సమస్యలను మార్చి నీ విరోధుల ముందు నీకు ఒక గొప్ప విందు నీకు కలగజేయబోతుంటున్నాడు మన దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క చిన్న వాక్యము నిన్ను నీ కుటుంబమును దీవించునుగాక. ఇలాంటివి అనేక వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి సాధ్యమైనట్లయితే ఈ యొక్క ఎల్రోహి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ఎక్కువగా మీరు ప్రార్థన చేసి ప్రభువునందు మీరు బలము పొందుకోవాలని ఆశిస్తుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.